హలో! హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఇవాల్టి స్పెషల్ వీడియో ఏంటంటే, ఎపిక్. ద ఫస్ట్ సెమిస్టర్ అని జెప్పి ఉంది గదా! పీఓవి అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. చాలా బావుంది గదా టైటిల్. అంటే ఆ గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు నేను చూసాను. ఆ రోజైతే చూసాను. బట్ ఏంటంటే అది చూస్తున్న కొద్దీ ఇంప్రూవైజేషన్స్ కనిపించాయన్నమాట. చాలా బావుంది. అండ్ హీరోయిన్ ఎంట్రీ, హీరో ఎంట్రీ అండ్ వాళ్ళిద్దరికి ఇచ్చిన క్లారిఫికేషన్ ఉంటది చూడండి. లాస్ట్‌లో హీరో అంటారనమాట. ఎవరిది మన 'శేఖర్ కమ్ముల' గారి సినిమాలో హీరో లాంటి అబ్బాయితో, 'సందీప్ రెడ్డి వంగ' సినిమా 'అర్జున్ రెడ్డి' లాంటి క్యారెక్టర్‌తో అంటే ఉన్న సినిమా అని చెప్పి చెప్తారనమాట. అది నాకు ఒక లెవెల్ వరకు అంటే ఎంత డీప్ అనాలిసిస్ చేసి చెప్పారు కదా అనిపిచ్చింది. అండ్ హి ఈస్ డూయింగ్ థాట్. అంటే ఆ ఫిల్మ్‌లో అలా చూపించాలని మనకి గ్లిమ్స్‌లో తెలియజేయాలనుకున్నారని అనిపిచ్చింది. మీరు చూసారా అది? 'ఎపిక్' అని చెప్పేసి 'వైష్ణవ్ చైతన్య' అండ్ దట్ 'ఆనంద్ దేవరకొండ' గారి సినిమా అనమాట. నాకు ఆ కాన్సెప్ట్ అయితే నచ్చింది. అండ్ కొత్తగా అయితే ఉండబోతుంది. ఎందుకంటే మనం గత సినిమాలు ఆయనవి చూస్తే డైరెక్టర్ గారివి, దాంతో అంటే అలా కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఒక మెట్టు ఎక్కారనమాట. లైక్ అంటే దాటి నెక్స్ట్ లెవెల్ ఇవ్వబోతున్నారని నేను అనుకుంటున్నాను. సో, మీకెలా అనిపిచ్చిందో? అంటే ఆ గ్లిమ్స్ ఎంతవరకు నచ్చిందో, ఏంటి అనేది కొత్త కాన్సెప్ట్ అనిపిస్తుందా లేదా? ఎందుకంటే ఆ హీరోని ఎక్స్‌ప్లనేషన్ చేసిన విధానం కూడా చాలా బావుంది. వెనక సీన్స్ కూడా బాగున్నాయన్నమాట. సాంప్రదాయని సుప్పిని అన్నట్టు. అంటే అబ్బాయిల కోసం డీటెయిలింగ్ అనమాట. అంటే సమ్ కైండ్ ఆఫ్ వెర్షన్‌లో జెన్‌జీ కిడ్స్‌కి రీచ్ అయ్యేలాగా ట్రై చేస్తున్నారని అనిపిచ్చింది. ఆఫ్‌కోర్స్ మాక్సిమం రీచ్ అయిపోతది. అండ్ లుక్స్ కూడా ఇద్దరివి బావున్నాయి. హీరోవి అండ్ హీరోయిన్‌వి. హీరో చూస్తున్నారు గదా! అట్లా యూఎస్‌లో మాస్టర్స్ చేయడానికి ఆహ్, వెళ్లి కాన్వకేషన్‌లో ఉన్న సిట్యుయేషన్ టైమ్‌లో తన ఎంట్రీ ఇచ్చారు. మాక్సిమం కొత్తగా అయితే ఉంది నాకు. రిఫ్రెషింగ్ అనిపిచ్చింది. ఫ్రెష్‌గా అనిపిచ్చింది. ఫ్రెష్‌గా కంటే కూడాను యాక్చువల్‌గా ఇన్వెన్షన్‌లా అనిపిచ్చిందనమాట. కొత్తగా అంటే ఇప్పుడు కొత్తగా చాలా రొటీన్ అయిపోయింది. ప్రయోగం చేసినట్టు అనిపిచ్చింది నాకు. ఒక లైట్ స్టోరీ లైన్‌ని ఎక్స్‌ట్రార్డినరీగా చూపిద్దాం. జనాలకి త్వరగా రీచ్ అయ్యేలాగా అంటే డైలీ ఓరియెంటెడ్ మూవీలా అనిపిచ్చింది నాకు. ఇప్పుడు ఆ హైస్ అన్నీ మనం రెగ్యులర్‌గా చూడము. ఇలా చూపిస్తూ అసలు యాక్చువల్‌గా ఇవేరా హైస్ అంటే మన లైఫ్‌లో ఇవే హైస్ అది చెప్పాలనుకున్నారని ఒక కొత్తగా తీయడం జరిగిందన్నట్టు అనిపిచ్చింది నాకైతే. సో, మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి. సీ యూ.